కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గంటా వార్త. వంట స్టార్ట్ చేసేద్దామా? ఈరోజు వంట ఏంటంటే బంగాళాదుంప ఫ్రై అనమాట. ఈ బంగాళాదుంప ఫ్రై ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరండి, అంత బాగుంటుంది అనమాట. చిన్నపిల్లలకి లంచ్ బాక్సుల్లోకి అయితే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారు. చపాతీ పొరాటాల్లో కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ బంగాళదుంప ఫ్రై ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా 1 కేజీ బంగాళదుంపలు తీసుకుని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని దీన్ని అయితే ఉడకబెట్టుకోవాలి. కొంచెం ఉప్పు అయితే వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. పెద్దగా అయితే గమ్మున ఉడకవు కాబట్టి ఇలాగ చిన్నగా చేసి ఉడకబెట్టాను అనమాట నేను. అవి ఉడికించుకున్న తర్వాత మనం కొద్ది వేడి చల్లారినకుండి వీటిని దానికున్న పైన అంతా తొక్కంతా తీసేసుకుని నీట్గా ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి. మనం ఇవి తొక్కు తీసేసుకున్నాక ఎక్కువసేపు అయితే ఉంచుకోకూడదు, మనం వెంటనే ఫ్రై చేసేసుకోవాలి, లేదంటే రంగు మారుతుందండి బంగాళాదుంప. అందుకని దాన్ని మనం పప్పు గుత్తుతో ఇలా మెత్తగా చేసేసుకోవాలి. ముక్కల కన్నా చక్కగా ఇలా మెత్తగా చేసుకుని తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ముద్దపప్పు అంటే పిల్లలు ఎంత ఇష్టపడతారో అలాగే ఈ బంగాళాదుంప ఫ్రై అంటే అంతే ఇష్టపడతారు. దీన్ని మనం ఇలాగా పప్పు గుత్తుతో మెత్తగా చేసేసుకొని దిక్కి చేసుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు. దీంట్లో మళ్ళీ మనకు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అనమాట. మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి ఇవన్నీ మనం తీసుకుని దిక్కుని పెట్టుకుని ముందుగా మనం మూకుడైతే పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. బంగాళదుంప ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసానండి నేను. దీంట్లో ముందుగా తాలింపు సరుకులన్నీ ఇలా వేసేసుకొని వేపుకోవటమే. చాలా ఈజీ అండి ఈ ప్రాసెస్ అయితే, చాలా సింపుల్గా అయిపోద్ది. దీంట్లో కరివేపాకు కూడా వేసేసుకుని తర్వాత ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాం కదండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవడం వల్ల ఫ్రై బాగుంటుంది, తీపి అనేది ఉంటుంది అనమాట. అందుకే పచ్చిమిర్చితో ఎక్కువ చేసుకోవాలి. ఎప్పుడు బంగాళదుంప ఫ్రై చేసుకున్న, బంగాళదుంప కూర వండుకున్న పచ్చిమిర్చి ఎక్కువ వాడుకోవాలన్నమాట. ఇవి అన్నీ వేగినకుండి చక్కగా ఇలా వేగనిచ్చుకున్నాక దీంట్లోనే మనం కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. చక్కగా రంగు మారినాయి కదండి ఉల్లిపాయ ముక్కలు, అవిని పసుపు అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి మనం ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం అయితే తక్కువ వేసుకోవాలి. ఇందులో మనం ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకున్నాం, ఆల్రెడీ దుంపల్లో ఉడకబెట్టినప్పుడు వేసాను కదండి, అందుకే తక్కువ వేసాను. కారం కూడా కొంచెం తక్కువే వేసాను, ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా. ఆ టేస్ట్ వేరేగా ఉంటుందండి. బంగాళాదుంపలో పచ్చిమిర్చి ముక్కలు ఎక్కువ వేసుకోవటం వల్ల టేస్ట్ మారుతుంది అనమాట, స్వీట్ అనేది పోద్ది అనమాట. దాని తర్వాత ఇందులో మనం ఇలా ఉడికించి పెట్టుకున్నది మెత్తగా చేసి పెట్టేసాం కదండి ఒక పక్కనే, దాన్ని అంతా తీసుకుని మనం ఈ తాలింపులు అయితే వేసేసుకోవటమే. ఇంకా వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం ఏమీ లేదండి. ఏ మసాలా పొడులు కూడా ఏమీ వేయొద్దు ఇందులో. ఇంతే, మనం తాలింపు అయితే పెట్టుకున్నాం కదా, ఈ తాలింపులోనే మనం కరెక్ట్గా 6 నిమిషాలు ఉడికితే సరిపోద్దండి. ఇలాగా సిమ్లో పెట్టేసుకుని చిన్నగా ఫ్రై అయితే చేసుకుంటుండాలన్నమాట. 1-2 సార్లు మనం మూత తీసి చూసుకుంటే ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. మనకి ఇంకేమన్నా ముక్కల కింద తగిలితే గరిటెతోనే మనం మెత్తగా చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలాగా మనం వేసిన ఆయిల్ అంతా పైకి వస్తుంది, అప్పుడు ఫ్రై అయిపోయినట్లు లెక్క. మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకుని మళ్ళీ చూసుకుందాం. ఈ లోపల ఉప్పు సరిపోకపోతే ఉప్పు చూసుకొని వేసేసుకోవటమే. చూసారు కదా, మళ్ళీ కలర్ అయితే మారిపోతూ ఉంటుంది. ఫ్రై ఉడికే కొద్దికి మనకి పచ్చి పచ్చిగా అయితే అంత బాగోదండి. ఇలా వేపుకోవటంలో టేస్ట్ అనేది చక్కగా చాలా బాగుంటుంది. ఇందులో పప్పు టమాటా లేదంటే టమాటా రసం, పప్పు చారు చాలా బాగుంటుంది. ఉత్తిదైనా చాలా బాగుంటుందండి ఇది. ఇందులో ఏమీ వేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇంకొకసారి కూడా మనం మూత పెట్టేసుకుని ఉడికించుకుంటే అయిపోద్ది అనమాట.
చూసారు కదండి అలా రెడీ అయిపోయిందో బంగాళదుంప ఫ్రై. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పగా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.